సార్ గృహిణుల విషయానికి వస్తే బిఏ ఎంఏ సోషియాలజీ చదవడం ఎంతవరకు సాధ్యమంటారు? ఇది 100% చేయగలండి. కారణం ఏంటి అంటే సోషియాలజీ అంటే సమాజ శాస్త్రం. ఈ సమాజ శాస్త్రం అంటే సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అంటారు. అంటే ఒక 20-25 సంవత్సరాల వయసు వచ్చిన వారికి, దాటినటువంటి వారికి సమాజం పట్ల ఒక అవగాహన ఉంటుంది. ఆ చెప్పినటువంటి సబ్జెక్టులు చాలా ఈజీగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, ఎగ్జామ్ ఈజీగా రాయగలుగుతారు. దీన్ని మీరు జస్ట్ 40% మార్కులతో పాస్ అయితే చాలండి. సర్టిఫికేట్ వస్తే చాలు, మీకు సర్టిఫికేట్ వస్తే చాలు. ఆ తర్వాత వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి కెరీర్ అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మహిళలు ఎవరైతే ఉన్నారో, ఇది చాలా ఎంఏ సోషియాలజీ అంటే చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ అని కాదు. మీకు ఎప్పుడైతే మీరు ఆ యొక్క కరస్పాండెన్స్ ద్వారా కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కానీ, ఆ యూనివర్సిటీలో మీరు ఫీజు చెల్లించి మీ యొక్క అడ్మిషన్ ఎప్పుడైతే తీసుకున్నారో వాళ్ళు ఒక మెటీరియల్ ఇస్తారండి మీకు. ఎంఏ సోషియాలజీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో 5 సబ్జెక్టులు ఉంటాయి, సెకండ్ ఇయర్లో 5 సబ్జెక్టులు ఉంటాయి. బిఏలో అయితే కనుక ఈ 3 సబ్జెక్ట్స్ మినిమం, లాంగ్వేజెస్తో పాటు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, అందులో ఒకటి సోషియాలజీ ఉంటుంది. సో 3 ఇయర్స్ మీరు చదువుతారు. ఈ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్ వాళ్ళు ఇస్తారండి. మెటీరియల్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నడుస్తాయి. కాబట్టి గృహిణీలు ఇంట్లో ఉంటూనే వాళ్ళ ఖాళీ సమయం కూడా ఎప్పుడో చెప్తానండి. ఎప్పుడంటే ఉదయం అంతా కూడా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వంటలో నిమగ్నం అయిపోతారండి. లంచ్ అయిన తర్వాత దాదాపు 1 గంటన్నర 2 గంటల నుంచి పిల్లలు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేదాకా 5 గంటలు, అంటే 3 గంటలు వీళ్ళు ఖాళీగానే ఉంటారు. 3 అవర్స్ చాలా ఖాళీగా ఉంటారండి. ఈ 3 అవర్స్ మీరు సోషియాలజీ మీద పెట్టారు అంటే మీరు గోల్డ్ మెడల్ సాధించవచ్చండి. రోజుకు 3 గంటలు చదివితే గోల్డ్ మెడల్ సాధించవచ్చు. ఎందుకంటే ఎవరైతే బిఏ సోషియాలజీ, ఎంఏ సోషియాలజీ, అలాగే ఈ సబ్జెక్ట్తో పాటు ఇంకో సబ్జెక్ట్ కూడా చెప్తానండి, ఇంట్రెస్ట్ ఉంటే కనుక సోషల్ వర్క్, దీన్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు సోషియాలజీ అన్నా చేయండి, సోషల్ వర్క్ అన్నా చేయండి. ఎందుకంటే సోషల్ వర్క్ అంటే ఏంటంటే సోషల్ ఇష్యూస్ని సైంటిఫిక్గా స్టడీ చేసి వాటి సొల్యూషన్స్ తెలియజేస్తుందండి. సో అది సోషల్ వర్క్. సమాజాన్ని సైంటిఫిక్గా స్టడీ చేసేది సోషియాలజీ. కాబట్టి సొసైటీ యొక్క అప్లైడ్ సైన్స్ ఏమో నేను సోషల్ వర్క్ అంటాను. సో ఆ విధంగా అక్కడ వ్యక్తి సేవా పద్ధతి గురించి, సమూహ సేవా పద్ధతి గురించి, సాముదాయిక పద్ధతి గురించి, అక్కడ అన్నీ కూడా ప్రైమరీ మెథడ్స్, ఆక్సిలరీ మెథడ్స్. ఒక సేవార్థికి కార్యకర్త సోషల్ వర్కర్ ఏ విధంగా సాయం చేస్తాడనేటువంటి విషయం అక్కడ మనకి సోషల్ వర్క్లో నేర్పిస్తారు. ఇవన్నీ కూడా చాలా మీరు అర్థం చేసుకునేటువంటి అంశాలు. గృహిణీలు ఎవరైతే ఉన్నారో, ఎటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా ఆ మెటీరియల్ చదువుకుంటే తెలుగు మీడియంలోనూ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ రైట్ యువర్ ఎగ్జామినేషన్ ఇన్ ఉర్దూ ఆల్సో అండ్ హిందీ ఆల్సో. ఆ విధంగా నేషనల్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయండి. మీరు ఇగ్నోలో కనుక తీసుకున్నారనుకోండి, ఇగ్నోలో ఇంగ్లీష్లోనూ రాయొచ్చు, తెలుగులోనూ రాయొచ్చు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. కాబట్టి మీకు మీడియం అనేటువంటిది ఇక్కడ ప్రాబ్లం లేదు. హిందీ మీడియంలో కూడా రాసి మీరు పాస్ అవ్వచ్చు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ భయపడవలసినటువంటి పని లేదు. నేను చెప్పినటువంటి సమయం ఏదైతే ఉందో 2 గంటల నుంచి 5 గంటల వరకు మీరు ఫ్రీగా ఉంటారు రీజనబుల్గా. ఆ టైంలో కాస్త ఫోన్లు అన్నీ కూడా పక్కన పెట్టేసి చదువుకున్నారు అంటే ఖచ్చితంగా మహిళలకు ఒక అత్యద్భుతమైనటువంటి కెరీర్ అవకాశం ఇది నిలవబోతుందండి. ఎందుకంటే మిగిలినటువంటి ఏ సబ్జెక్టులు చదివినా సరే నేను కెరీర్ గ్యారంటీ ఇవ్వలేను, కానీ మీరు సోషియాలజీ చదివితే మీ కెరీర్కి గ్యారంటీ ఇవ్వగలను. అది ఎలాగన్నది కూడా నేను చెప్తానండి. అది